ఈ సీజేపీ బ్యాచ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్ అనమాట. వీళ్ళందరూ కూడా యాక్టర్సే కాబట్టి నేను చెప్తున్నాను అలా పెర్ఫార్మర్ అని. ఈ పెర్ఫార్మరు సౌరవ్ దాస్. వీడి పిచ్చి కూతలకి అడ్డు అదుపు ఉండదు. వీడి బ్యాక్గ్రౌండ్ చూస్తే అంతా కూడా అనుమానాస్పదమైనటువంటి విషయాలతో నిండి ఉంటుంది. వీడికి మర్యాద ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రివర్గము, లేకపోతే మోదీ గారు అని అనుకుంటుంటారు చాలామంది. బకరా. ఈ వ్యక్తుల్ని వాడుకోవడానికి అటు విపక్షాలు, విద్రోహ శక్తులు, ఇటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళని న్యూట్రల్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. కానీ ఈ వాపును చూసి బలుపని అనుకొని నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు ఈ సౌరవ్ దాస్ లాంటి వాళ్ళందరూ. ఒకసారి ఈ జోకర్ ఏమంటున్నాడో విందామా. 75-80 साल होने वाले हम लोगों को अब वो उनको समझ में ही नहीं आ रहा है कि जेंजी की परिभाषा क्या है, जेंजी किस हमने बोला कि इंस्टाग्राम पे आओ सब लोग, मैंने तो इंस्टाग्राम पे मंत्री को बोला इंस्टाग्राम पे आएंगे वो लोग। सोचिए मतलब कि अगर ऐसा कैबिनेट में डिसीजन लिया जाए कि आप लोग रील्स बनाओ तो कहां जा रहा है ये देश, कौन सोच रहा है कि एक्चुअल जो पॉलिसी है वो कैसे बनना चाहिए। एजुकेशन सेक्टर अभी क्रम्बल्स में है, करप्शन इतना ज्यादा हो गया है देश में, अनएम्प्लॉयमेंट इतना ज्यादा है, वो अभी भी फिगर आउट कर रही है कि किस भाषा में हम लोग जेंजी से बात करें, हम लोगों से बात करें। फिर वो एक रील बना देते हैं रात 12:30 बजे बोलते हैं हेलो फ्रांस। अब ये सब चीजें नहीं चलती है, ये सब चीजें जेंजी भी कभी एक्सेप्ट नहीं करेगा। तो इसलिए हम चाहते हैं कि ज्यादा से ज्यादा यूथ रिप्रेजेंटेशन ऑफ पॉलिटिक्स में మోదీని కూడా విక్రిస్తూ మోదీ అందరితో కనెక్టివ్గా ఉండాలని చెప్పేసి అక్కడ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఉన్నారు. హలో ఫ్రెండ్స్ అని ఆయన అందరినీ పిలుస్తూ వీడియోస్ని స్టార్ట్ చేస్తూ ఉంటే దాన్ని విక్రిస్తూ ఉన్నాడు. హలో ఫ్రెండ్స్ అని మోదీ వంటి వయసు ఉన్నవారు లేదా హోదా ఉన్నవారు అనకూడదా? హలో ఫ్రెండ్స్ అని ఈ లెఫ్ట్ లాబీ బ్యాచ్ అనాలా ఏంటి? అలాగే దాన్ని వెటకారం చేస్తూ అలాగే ఇంకా ఇంకా చాలా మాటలు ఉన్నాయి, ఒకసారి వినండి. पॉलिटिक्स जो वर्ड है उससे जो नेगेटिव कॉनोटेशन जुड़ा हुआ है, नेगेटिव जैसे देखा जाता है शब्द को, वो हटना चाहिए, वो मिटना चाहिए। पॉलिटिक्स इज गुड, पॉलिटिक्स में गुड पीपल आर रिक्वायर्ड एंड वो तभी होगा जब युवा आगे आएगा एंड फ्यूचर का रिस्पांसिबिलिटी का हाथ मिलेगा। पॉलिटिक्स से बनाए పాలిటిక్స్లోకి యువ మాత్రమే ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే వయస్సు బట్టి కొలమానం, ప్రతిభ అనేది కాదు. వీళ్ళ బుర్రలు అలా ఏడిస్తూ ఉంటాయి. అందుకే వీడు జోకరు అనేది, వీడు జోకరు లేకపోతే బ్రోకరు కాలగమనంలో తేలిపోతుంది. కానీ ఈ జోకర్ గడి మాటలు ఇలా ఉన్నాయి అంటే ఒళ్ళు మండిపోయేటటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే కేవలం జంజీ జంజీ జంజీ. మరి వీడు జంజీయా? జంజీ దశ దాటిపోయినోళ్ళగా ఉన్నాడుగా, వీడు జంజీ ఎట్లయితాడు? ఒక బీటెక్ ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు అంతవరకే కదా జంజీ. వీడు ఎట్లా జంజీ అవుతాడు? నువ్వు కూడా రిటైర్ అయిపోయినటువంటి క్యాండిడేట్వే. అంటే ఇక్కడ పాలకులు ఎవరూ కూడా ముఖ్యంగా చట్టసభల్లో రాజకీయాల్లో ఉండకూడదు, ముసలోళ్ళు ఉండకూడదు, అంకుల్స్ ఉండకూడదు, ఆంటీలు ఉండకూడదు అని వాగుతూ ఉన్నాడు. పిచ్చి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంకుల్స్ ఆంటీలు ఉండకూడదు అనేది వీడి ఉద్దేశం. అయితే అందరూ కుర్రోళ్ళే ఉండాలనుకుంటే కుర్రోళ్ళు ఏమన్నా నాణ్యత కలిగిన వాళ్ళ? అంటే కుర్రోళ్ళలో అందరూ నాణ్యత కలిగిన వారు ఉంటారా? గాంజా కొట్టిన వాళ్ళు ఉంటారు, మందు కొట్టిన వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చినట్లు తిరిగేటోళ్ళు ఉంటారు. అని వాళ్ళందరినీ తీసుకెళ్ళి చట్టసభలో పెట్టేస్తారు. వీళ్ళందరూ అదే కదా పని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే నిజంగా బుర్రున్నోళ్ళు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు నివాళులర్పిస్తూ కాసేపు మౌనం పాటిస్తూ ఆ విధంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి అంజలి ఘటించాలి. కానీ వీళ్ళు డిచ్చుకు డ్యాన్సులు వేశారు. వీళ్ళు డిచ్చుకు డ్యాన్సులు వీడు ముందు నడిపించాడు డ్యాన్సులు. అభిజిత్ డిప్కే ఒక్కడే కనపడలేదు నాకు. कभी भी आपके साथ 5 साल 10 साल में क्या हुआ कभी नहीं जान पाओगे। तो कभी भी फ्यूचर में क्या हो ना हो उस पर आप कमेंट आपको नहीं करना चाहिए। रेवंत रेड्डी ने बोला है कि अगर राहुल गांधी जी प्रधानमंत्री बनेंगे तो हम शिक्षा मंत्री जेंजी आपके आंदोलन से किसी को बनाएंगे। रेवंत रेड्डी ने बोल दिया तेलंगाना के मुख्यमंत्री है, तो वो अभी से आपको टोरे डाल रहा है टोरे। देखिए मुझे तो लगता है कि जो सारे मंत्रालय उनमें जेंजी होना चाहिए, उसमें यंग इंसान होना चाहिए, स्पेशली जो इंपॉर्टेंट मिनिस्ट्रीज है वहाँ पे। अदरवाइज ये होता है कि जो व्हाट्सएप अंकल्स आंटीज है वो सिस्टम में बैठ के उसको घेर लेते हैं, सिस्टम अपने लिए चलाते हैं, ये नहीं कि सिस्टम लोगों के लिए काम करते हैं। मीडिया के लोग कुछ कहेंगे मीडिया के लिए आप लोगों ने, क्योंकि 20 तारीख से आप हमारी बात आप लोग यार మొత్తానికి వాట్సాప్ అంకుల్స్ అండ్ ఆంటీస్ అని అన్నాడు కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు అర్థం అయి ఉంటుందో అవ్వలేదో నాకు తెలియదు. కానీ అలాంటి పదాలు వాడేటోడు నిజంగా విచక్షణ లేనివాడు, వాడికి పరిపక్వత లేదని అర్థం. సరే వీడి గురించి మనం కాస్త క్రాస్ చెక్ చేయాలని చూస్తే ఇప్పుడు అంకుల్స్ ఆంటీలు వద్దంటే వీళ్ళ అమ్మా నాన్న కూడా వేరే వాళ్ళకి అంకుల్ ఆంటీలే కదా, వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట పనిచేస్తూ ఉంటారు. అంకుల్ ఆంటీ మీ బాబు చెప్పాడు మీరు ఇక్కడ నుంచి మానేసేయండి, ఉద్యోగం మానేసేయండి, సద్యోగం మానేసేయండి, ఇంటి బొక్కలో కూర్చోండి అని మెడపట్టి గెంటేసాడు అనుకోండి ఎవడన్నా. అప్పుడు వీడేమంటాడు ఈ సౌరవ్ దాస్ గడు? లేదా వీడు అంకులు ఆంటీ వీడు ఆంటీ కదలే వీడు అంకుల్ అయ్యే దశకు వచ్చేసరికి ఎవడన్నా సరే వీడి దగ్గరికి వచ్చారా నీ వయసు పెరిగిపోయింది, నీ గడ్డం మెరిసిపోయింది అని చెప్పేసి ఎవడన్నా పక్క తప్పుకోరా భయ్ అన్నాడు అనుకో, అప్పుడు వీడి ఎక్స్ప్రెషన్ ఏంటి? వీడు ఎప్పటికీ ఎంగలాగా ఉండిపోతాడు ఏంటి? ఇప్పుడు ఇక్కడ వయస్సు కాదురా, అరే ఈ బొద్దింక గాళ్ళకి నాకు అర్థం కాదు. వయస్సు కాదు, ప్రతిభ అనేది ఇంపార్టెంట్. ఎంతోమంది శాస్త్రవేత్తలు 60, 70
సంవత్సరాలకి 70 సంవత్సరాలకి కానీ కొన్ని ఆవిష్కరణలు చేయలేరు. 70 సంవత్సరాల వయసులో నువ్వేం చేస్తావులే, నువ్వు 30 ఏళ్ళు చేసిన పరిశోధనలు పక్కకు పోయాయంటే 30 సంవత్సరాల పరిశోధన పక్కకు పోతుంది. బుర్ర ఉందా లేదా ఈ సర్లే వీటి సంగతి చూసుకుంటే ఎక్స్పోజింగ్ CJP's సౌరవ్ దాస్ ఇన్సైడ్ హిజ్ కాంట్రవర్షియల్ కామెంటరీ ఆన్ ఆర్టికల్ 370 ఉమర్ ఖాలిద్ అండ్ నేషనలిజం. వీడు ఆర్టికల్ 370ని రద్దుని కూడా వ్యతిరేకిస్తాడు. వీడు యాంటీ నేషనల్ ఎట్లా కాకుండా పోతాడు. వేర్పాటువాదైన ఉమర్ ఖాలిద్ని శ్లాఘిస్తాడు. వాడితో కలిసి తిరిగిన సమయాలు ఉన్నాయి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన నెక్స్ట్ డిమాండ్ కూడా అది కావచ్చు. ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళని, షాజీ ఇమాం లాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని కూడా వీళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అవకాశం వస్తే ఎంతకనే తెగిస్తారు వీళ్ళు. కనుక వీళ్ళ రియల్ ఫేస్ అంటే ఇది. ద అపాయింట్మెంట్ ఆఫ్ సౌరవ్ దాస్ యాజ్ ద చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ బ్రాట్ రెన్యూడ్ అటెన్షన్ to his record of public commentary on some of India's most contentious political, constitutional and national security issues. ఇక్కడ వీడేమన్నాడు, మెనీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 కేస్. దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ బిగ్గర్ వరీ, ఎ లార్జర్ డేంజర్. వెన్ పీపుల్స్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ diminishes, when there is no hope of getting justice, health of a democracy goes into a free fall అంటూ ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి విచారణలో భాగంగా సుప్రీంకోర్టు దానికి ఆమోదయోగ్యం అంటే రద్దుని సమర్థిస్తూ మాట్లాడితే దానికి ఎగెనిస్ట్గా వాడి అభిప్రాయాన్ని తెలిపినటువంటి వాడు వాడి అభిప్రాయమే దేశానికి వ్యతిరేకమైనటువంటి మాటల వీడు సౌరవ్ దాస్ గాడు. ఇంకా చాలా ఉంటాయి వీడివి. ఆర్టికల్ 370 అపోజిషన్ టు జమ్మూ కాశ్మీర్స్ ఫుల్ integration. The Chief Justice of Pakistan said, "We have seen what they have done with their constitution. I don't know how they are going to decide the Article 370. Let's see the independence of judiciary there. Let's not put that Indian Supreme Court bracket law as the benchmark for the best of what happens in the world." The CJP was talking in the context of Pakistani courts and lawyers quoting Indian precedents with perpetual fascination. The world is watching India's Supreme Court Article 370 is an open and shut case, a grave assault on the Indian Constitution అంటూ నోటికొచ్చింది వాగినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌరవ్ దాస్ గారు. ఆ తర్వాత సపోర్ట్ ఫర్ ఉమర్ ఖాలిద్ అండ్ ద డిబేట్ ఓవర్ ద ఢిల్లీ riots. Mulaqat with the bravest Umar Khalid, 5 years in jail over false, frivolous charges. A permanent blot on India's judiciary. Mad respect for him and his undying spirit అని చెప్పి 2025 డిసెంబర్ 30న పెట్టినటువంటి పోస్టు ఉమర్ ఖాలిద్ గారి సపోర్ట్గా. ఉమర్ ఖాలిద్ ఏం మాట్లాడాడో ఈ సన్నాసికి తెలియదా? వీడిని పక్కన కూర్చోబెట్టి జేపీ నడ్డా లాంటి వాళ్ళు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్కసారి టెర్రరిస్టులతో కూడా మంతనాలు జరపాల్సిన దుస్థితి కొన్ని దేశాలకు ఉంటుంది. అలాగే వీళ్ళు మన ద్రోహులు వీళ్ళు. అరే ఉమర్ ఖాలిద్ డిమాండ్ ఒకే ఒకటి, వాడికి దేశం ముక్కలు కావాలి, కశ్మీర్ అనేది పాకిస్తాన్లో కలవాలి లేదా సెపరేట్గా ఉండాలి తప్ప భారత్ దాని మీద ఆధిపత్యం చెలాయించకూడదు. 370 ఆర్టికల్ దానికి ఉండాలి, దానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండాలి, 2 రాజ్యాంగాలు ఉండాలి, 2 జెండాలు ఉండాలి, 2 ప్యాకేజీలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీలు రావాలి, దానికి లెక్క జవాబుదారీ పత్రం ఉండకూడదు. అరే అలాంటి ఒక కశ్మీర్ని మళ్ళీ భారత్లో ఇన్ని ఏళ్ల తర్వాత కలిపిన తర్వాత దాని మీద అగైనిస్ట్గా ఉద్యమాలు చేసిన వాళ్ళు వీళ్ళు, దానికి మద్దతు పలికినోడు ఈ సౌరవ్ దాస్ గారు. వీళ్ళందరూ యాంటీ ఇండియన్స్ కారా, యాంటీ నేషనల్స్ కారా? సౌరవ్ దాస్ గారి యొక్క మాటలు లేటెస్ట్ మాటలే చూస్తారా? వాటి తాలూకు చరిత్ర చూడరా? అండ్ అయోధ్య అండ్ రామ్ మందిర్ మీద కూడా వీడు మాట్లాడాడు. The Supreme Court's verdict in the Ayodhya's dispute was widely celebrated by Hindus across India and the world. Many viewed the judgment as the culmination of a centuries-long struggle to reclaim what they consider the birthplace of Bhagwan Ram. Das's criticism of the verdict attracted significant backlash from those who saw the decision as a long overdue correction of a historical grievance. His position reinforced perceptions that he is often more sympathetic toward narratives of minority grievance than toward హిందూ కన్సర్న్స్. హిందువుల కంటే కూడా మైనారిటీలకు అనుకూలంగా వాడి తాలూకు అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా అక్కడ ఒక డిబేట్లో అలాగే మిగతా విషయాల్లో
వాడు ఎలాంటి మాటలు మాట్లాడాడో చూడండి. అంటే ఇది ఒక లిబరలిజం అనే పేరుతో లిబరలిజం ముసుగులో వాడు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. వాడు ఏం చెప్పాడంటే, ఎస్, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మతం చూసి చంపారు అని ఎవరైతే మాట్లాడుతున్నారో అదంతా నెరేటివ్, కానీ అక్కడ కాపాడింది కూడా అట్లీస్ట్ వన్ వెరీ బ్రేవ్ ముస్లిం మ్యాన్ హూ ట్రై టు ప్రొటెక్ట్ ద టూరిస్ట్స్ వాజ్ కిల్డ్ టూ అని చెప్పి క్రైమ్ని, ఉగ్రవాదుల క్రైమ్ని కూడా నార్మలైజ్ చేసినటువంటి ఒక క్రిమినల్, ఒక టెర్రరిస్ట్ లాంటోడు ఈ సౌరభ్ దాస్. ఇవిడు బొద్దింక కాదు, ఒక మానవ బాంబు లాంటోడు. సో వాడు ఏమంటున్నాడంటే, దిస్ ఈజ్ నాట్ ఏ ముస్లిం అటాక్స్ హిందూ ఇష్యూ, దట్ నెరేటివ్ ఈజ్ చీప్ అండ్ ఇట్ ఈజ్ డిస్హానెస్ట్ అని మాట్లాడుతూ ఉన్నాడు. అరే, అక్కడ కల్మా చదివితే వదిలేస్తున్నారు, చదివినాక కూడా ప్రైవేట్ పార్ట్స్ని చూసి అప్పుడు కానీ క్రాస్ చెక్ చేసుకొని కానీ వాడు ముస్లిం కాకపోతే వాడిని చంపేస్తూ ఉన్నారు, అయితే వదిలేస్తూ ఉన్నారు. బేస్డ్ ఆన్ ద రిలీజియన్ అక్కడ చంపారు. అలాగే చంపడానికి వచ్చిన వాళ్ళ రిలీజియన్ కూడా ఇస్లామే. అలాగే ఇక్కడ చంపిన వాళ్ళలోన హిందువులు ఎక్కువగా ఉన్నారు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా ఉంది. అలాగే కాపాడడానికి వచ్చినటువంటి వ్యక్తిగా కనబడిన వ్యక్తి కూడా చనిపోయాడు పొరపాటున కాల్పుల్లో, ఉగ్రవాదుల కాల్పుల్లో. ఉగ్రవాదులు చంపాలని కాదు. ఇవన్నీ మనకి కనిపిస్తున్న సత్యాలైనా కూడా దీన్ని నార్మలైజ్ చేసినటువంటి వ్యక్తి ఈ సౌరభ్ దాస్. ఇది వీడి ఘన చరిత్ర. ఆపరేషన్ సింధూర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఆపరేషన్ సింధూర్ బికమ్ అనదర్ ఫ్లాష్ పాయింట్ ఇన్ డిబేట్స్ సరౌండింగ్ దాస's public commentary following India's military response to terrorism and cross-border threats. Das expressed concern about escalation and rhetoric directed towards Pakistan. The controversy further strengthened perceptions among his critics that Das is frequently at odds with mainstream nationalist opinion అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇండియన్ ఆర్మీకి కూడా ఎగైనిస్ట్గా మాట్లాడాడు, మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎగైనిస్ట్గా పోస్టులు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సో అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఒక మెతుకు చాలు, వీడి ఎదవా కాదా వీడి దొంగ కాదని తెలియడానికి ఒక ట్విట్టర్ పోస్ట్ చాలు. సో ఇది కావాలంటే ఈ ఆర్టికల్ ఆర్గనైజర్లో ఉంది. ఇవి ఆధార సహితమైనటువంటి నిరూపణలు, ఇవే కల్పితమైనటువంటి కథలు కాదు. ఇవి లెఫ్ట్ లాబీ రచించినటువంటి విదేశీ పత్రికల యొక్క ఎజెండాలతో కూడుకున్న వార్తలు కావు. ఎగ్జాక్ట్గా ఇది సౌరవ్ దాస్ గడి నిజ స్వరూపం. అలాగే ఆ గ్యాంగ్లో ఉన్న మిగతా వ్యక్తులు కూడా ఇదే మైండ్ సెట్ని కలిగి ఉంటారు. వీళ్ళని నమ్మి వీళ్ళు విద్యార్థులు, వీళ్ళు జంజీలు అని చెప్పేసి మనం వీళ్ళకి వకాలతా పుచ్చుకోవాలంట. తొక్క తీసి నారదీస్తాం. జై హింద్, జై భారత్.